స్తోత్రం. మంచి పిల్లారా, కీర్తన గ్రంథములో 27వ కీర్తనలో పిల్లారా, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికినీ భయపడను. కొండంత దేవుడు మనకు అండగా ఉండగా మనం ఎవరికి భయపడాలి? అసలు కాలాన్ని చూసి, సమయాన్ని చూసి, రేపొద్దున మనకి ఏం జరిగిద్దని, ఏం జరుగుతుందని ప్రతి దానికి కూడా భయపడతా ఉంటాం. దేవుడు ఎంత ధైర్యపరుస్తున్నా కూడా, తన వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నా కూడా మనకు అర్థం కావట్లా. దావీదు తన జీవితంలో నేను ఎవరికి భయపడను, శత్రు సమూహము ఎంతమంది ఉన్నా నా దేవుడు నాకు అండగా ఉన్నాడు. నా పక్కన ఉన్నవారు నన్ను కుట్రాగా అనేక రకాలుగా నష్టపరచాలని చూసినా, వాళ్ళు నన్ను ఇబ్బందులు కలుగు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా నేను దానికి కూడా భయపడను. వ్యాధి వస్తుందని భయపడను, కష్టం వస్తుందని భయపడను, సమస్య వస్తుందని భయపడను. ఎందుకు? నా దేవుడు నాకు అండగా ఉన్నాడు. అందుకే కోరుకుంటున్నాడు ఆయన. భయపడను అంటూనే ఒక మాట వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమడుగుతున్నాడంటే 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆవరణలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఎంత గొప్ప కృప! మనమేమైతే ఏమడుగుతాం? అయ్యా ఇచ్చిని సరిపోవట్లేదు, ఇంకేదన్నా ఇయ్య అని అడుగుతాం. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే దావీదు మహారాజు గారు, నాకు ఇంకొక వరం కావాలయ్యా, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలి, ఎప్పుడెప్పుడు నీ సంధిలో గడపాలి, ఎప్పుడెప్పుడు నీ సంధికి రావాలి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నా శేషగీతం గడిచిపోవాలి. దావీదు మహారాజు చూడని సుఖాల రాజు తలుచుకుంటే తినలేనిది, తాగలేనిది, చూడలేనిది ఏదైనా ఉంటుందా? వాటికన్నిటికంటే దేవుడే గొప్పవాడని, ఆ దేవుని గొప్ప కృప నేను పొందుకున్నానని, నా బ్రతుకు దినములన్నిటి కూడా నేనయ్యా నీ మందిరంలో నీ సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నానయ్యా, ఆశ కలిగి ఉన్నా. ఈరోజు పిల్లారా, ఆరాధన అంటే ఆదివారం చర్చికి రావటం కాదు, ప్రతినిత్యం దేవుడిని జ్ఞాపకం చేసుకోవటం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, దేవా ఈ వ్యాధి వచ్చిందని నేను భయపడను, ఈ సమస్య వచ్చిందని నేను భయపడను, కాలు బాగలేదు, చెయ్యి బాగలేదని సమస్య వచ్చిందని నేను భయపడను, నా కూతురికి కుమారుడికి వివాహాలు కావట్లేని భయపడను, నా కుమార్తెకి ఉద్యోగాలు రావట్లేదని భయపడను, నేను నాకు ఇల్లు లేదని భయపడను, కష్టం వస్తుందని భయపడను తండ్రి. ఎందుకంటే నా ధైర్యమే నువ్వు, నా ధైర్యమే నువ్వు. మనుషులు ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనందరికి ఇచ్చాడు, మనుషులందరిలో కంటే కూడా పిల్లారా. అందుకే మనం బ్రతికి ఉంటే ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి అనుకుంటే, దావీదులాగా మనం ప్రార్థన చేస్తామా? దావీదులాగా అడుగుతాం, అయ్యా నాకు ఒక వరము కావాలి, నీ ప్రసన్నత నేను చూడాలి, నా జీవితకాలం అంతా నీ మందిరములో నివాసం చేయాలి. ఈ రోజున పిల్లారా, యేసయ్య మందిరం నివాసం చేసే వాళ్ళు దీవించబడి పరలోకానికి ఎత్తబడతారు. యేసయ్య మందిరములో ప్రార్థించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, యేసయ్య కోసం బ్రతికేవాళ్ళు, తప్పించేవాళ్ళు అందరూ కూడా పరలోకానికి ఎత్తబడతారు. మన బ్రతుకు దినాలన్నీ కూడా లోకంతో కాకుండా దేవునితో గడిపితే అదే నిజమైన ఆరాధన. ఇటు వాక్యమును ప్రభు మనకిలో దీవించి ఆశీర్వదించునుగాక అని. రక్షించబడిన వారి బహిరంగ ప్రభుని ఆరాధించండి. రక్షణ పొందిన వాళ్ళు ఉంటే మీ ఉదయంలో మనం అందరం కలిసి సర్వాధికారి దేవదేవుని ఆరాధన చేసుకుందాం.